ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ మీద నేను జాలి పడితే నేను పడ్డ జాలిని నువ్వు అవకాశంగా మార్చుకుంటున్నావా భూమి? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నిన్నే అడుగుతుంది, ఎవరికి ఫోన్ చేశావు? సార్, హ్యాటీ సార్, హ్యాటీ నీ ఫోనే ఇది. అప్రమత్తంగా కాపలా కాయాల్సిన వాడివి పడుకున్నావా? నిర్వేదంతో నిద్రపోవాల్సిన ఈవిడ గారు నీ ఫోన్ కొట్టేసింది. ఇదేనా నువ్వు చేస్తున్న పోలీస్ డ్యూటీ? సారీ సార్. వెళ్ళు. చెప్పు, ఎవరికి ఫోన్ చేశావు? నిన్నే అడుగుతుంది, ఎవరికి ఫోన్ చేయాలనుకున్నావు? మా తమ్ముడు శివకి. ఉన్న పడంగా నీ తమ్ముణ్ణి ఇంట్లో నుంచి బయటకు తోసేశాడు నీ మొగుడు గగన్. అలా బయటపడ్డ నీ తమ్ముడు చేతిలో ఫోన్ ఎందుకుంటుంది అనుకుంటున్నావు? అక్క చూస్తే స్టేషన్లో పడింది, నా బతుకు చూస్తే బస్టాండ్లో పడిందన్న బాధతో నీ తమ్ముడు అవమానం తట్టుకోలేక ఉన్నాడు లేక పైకి పోయాడు. చెప్పడం చాలా కష్టం భూమి. ప్లీజ్ సార్, అలా అనకండి. అరే, నేను అనంతలోనే అయిపోదు, నువ్వు అనుకున్నంతలోనే ఆగిపోదు. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన క్షణంలో పుడుతుంది భూమి. కొన్ని నిమిషాలు గడవక ముందే అది ఆత్మహత్య అనే చావులా మారిపోతుంది. అరెరెరెరెరెరె, మరి అంతగా ఏడవకు భూమి, కాస్త కన్నీళ్లు దాచుకో. నిజంగానే నీ తమ్ముడు చచ్చిపోయాడు అని తెలిసినప్పుడు ఏడవడానికి పనికొస్తుంది. ఇప్పుడు నీ ఏడుపును చూసి జాలిపడ్డాననుకో, నువ్వు మరింత అడ్వాంటేజ్ తీసుకుంటావు. ఇక్కడున్న ఎవరి ఫోన్ అయినా తీసుకొని ఫోన్ చేయాలనుకుంటావు. కుదిరితే ఈ స్టేషన్ నుంచి తప్పించుకోవాలనుకుంటావు. నోను, ఇంకా నీ మీద జాలి పడకూడదు.